ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి సీత. మేమైతే మీకు తెలుసు కదా, బెంగళూరు ట్రిప్, నంది హిల్స్, మైసూర్ ఇవన్నీ చూసుకొని వస్తా అలాగే ఇక్కడ లేపాక్షిలో ఆగాం. లేపాక్షి కూడా వెళ్ళి చూసేసాము. సో చాలా అంటే చాలా బాగుంది. చాలా చూడవలసిన ప్లేస్ అనమాట. ఒక కొండపైన ఎంత బాగా కట్టారంటే అంత బాగా శిల్పాలు, శిలాలు అన్నీ బాగా కట్టారు. సో చాలా అంటే చాలా బాగుంది. వీరభద్ర స్వామి అనమాట. ఇక్కడంతా వీడియో తీయచ్చు. ఇట్లా లోపలికి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడే అనమాట. లోపల గర్భగుడిలోకి సెల్ అలో లేదు కాబట్టి నేను అక్కడైతే వీడియో తీయలేకపోయాను. బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఒక్కొక్క స్తంభం ఎట్లా ఉందంటే దాని మీద డిజైనింగ్ ఆర్ట్ చాలా అంటే చాలా బాగుంది. అప్పట్లో రాజులు ఎలా కట్టించారో ఏమొచ్చింది, కానీ చాలా బాగుంది. చాలా చూడవలసిన ప్లేస్. ఇక్కడ ఒక స్తంభం ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఆ స్తంభం కొంచెం ఒరిగి ఉంటుంది. అక్కడి నుంచి అందరూ అయితే వచ్చిన వాళ్ళంతా చున్నీలు, టవల్స్ పెట్టి, అంటే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో నుంచి చూడండి తీస్తున్నారు. చాలా బాగా వచ్చేసింది. నేను అది కూడా చూసేసాను. అది కొంచెం ఇట్లా ఒరిగినట్టుంది, అయినా కూడా స్తంభం స్టడీగా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. సో నేను అక్కడ వాయిస్ ఇచ్చేకి లేదు, అందుకే నేను అక్కడ వాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, చూసేసేయండి. కానీ ఇది ఒక చరిత్ర ఉంది. ఆ రోజుల్లో పేట్లు మనకు లేవు. ఓన్లీ రసాయనాలు, చెట్టు మూలికలు, రసాయనాలు, పసరుతో చేసినటువంటి పెయింట్ను చేసి ఇప్పుడు గర్భగుడి ఆలయంలో రంగులు వేశారు. ఈనాటికి ఆ రంగులే కనిపిస్తున్నాయి. 486 సంవత్సరాల నాటి గుడి. ముఖ్యమైన ఆలయము వీరభద్ర స్వామి ఆలయం అంటారు దీన్ని. దీనికి ఒక చరిత్ర ఉంది. ఏదేమంటే ఈ రసాయనాలతో చేసినటువంటి పెయింట్ పైన గుడికి అంతా చేసినారు. మనకు పెయింట్ లేని కాలంలో చెట్టు, ఏరు మూలికలు, ఈ మూలికలతో చేసినటువంటి రసాయనాల పెయింట్ చూడండి, ఇప్పటికీ అట్లాగా ఉంది. పైన బొమ్మలు పైన చూడు ఎంత బాగా వేసినారో బొమ్మలు అప్పట్లో. జై బాలయ్య, జై బాలయ్యనే. ఎంత తల్లి అయినా తల్లి దృష్టి కూడా తగులుతుంది అని సామెత పెట్టి వచ్చేసింది. అప్పటికి బండకి పెట్టి మొత్తం ఇది మన ఫంక్షన్ హాల్ మాదిరిగా మా పెళ్ళిని తెచ్చిన మండపం అట్లా తీసుకుంటా ఇప్పుడు చేయి, మళ్ళీ ఈ పక్కకు తీసుకో. అట్లా రౌండ్ రౌండ్ లేదా కాకుంటే ఈ లోపల మళ్ళీ రారా, ఆ లోపల పోతే మళ్ళీ ఈ పక్క రావాలి. కొంచెం బ్లాక్ వస్తుంది. మీరంటే పక్కకు పోండి. ఇప్పుడు బాగా అప్పట్లో తులసి చెట్టు కూడా ఎంత బాగా కట్టినారో చూడు, రాయితోనే. ఈ రమ్మకు ఒక చరిత్ర బాగుండదు. ఆ రోజుల్లో కలర్స్ లేలే ఎర్రముట్టి
మంకీస్ గోలా యుద్ధం చేస్తున్నారే, కొట్టుకుంటున్నాయి. ఆట ఆట మళ్ళీ అనాల ఇట్లానా? అదంతా ఆటనే కొట్లాడితే అరు పండ్లు గిండు బయట పడతాయి.